హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క స్టోరీస్ వాళ్ళు. ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి దరిచేరు మా చెల్లి స్టోరీలోని 107వ భాగం. ఆర్యన్ సీరియస్గా ఆరోహి వైపు చూస్తూ, నువ్వు ఈ టైంలో అడిగావు కాబట్టి ఒప్పుకుంటున్నాను ఆరోహి. అదే వేరే సమయంలో అయ్యి ఉంటే అస్సలు ఒప్పుకునేవాడిని కాదు. నీకోసం, కేవలం నీ కోసం మాత్రమే నేహాన్ని క్షమిస్తాను. మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ గురించి నాకు తెలియదు. నన్ను వాళ్ళందరినీ అడగమని కూడా చెప్పకు, నేను చేయను కూడా అని అన్నాడు. ఆరోహి సంతోషంగా, మరి నేను నేహాకి ఫోన్ చేసి మాట్లాడొచ్చా, తనని ఇక్కడికి రమ్మని పిలవచ్చా అని అడుగుతుంది. అది నీ ఇష్టం ఆరోహి. నీ ఇష్టానికి నేనెప్పుడూ వ్యతిరేకం కాదు. ఇప్పటి వరకు అంటే నాకు ఇష్టం లేదు కాబట్టి తను ఇక్కడికి రాకూడదు అని చెప్పాను. నీకోసం క్షమించినప్పుడు తను ఇక్కడికి వచ్చినా రాకపోయినా నాకు పెద్ద తేడా ఏమీ లేదు అని నార్మల్గా అంటాడు. అదేంటి ఆర్యన్ గారు అలా మాట్లాడుతారు? అలా అయితే మీరు మనస్ఫూర్తిగా నేహాన్ని క్షమించినట్టే కదా అని బాధగా అడుగుతుంది. నేను నేహాని మనస్ఫూర్తిగా క్షమించాలా? అది జరిగే పనేనా? 5 సంవత్సరాలు నీకు పిల్లలకి దూరంగా ఉన్నాను. అది ఎవరి వల్ల? నేహా వల్ల కాదా? నువ్వు 5 సంవత్సరాలు అందరి చేత మాటలు పడ్డావు. అది ఎవరి వల్ల? నేహా వల్ల కాదా? నువ్వు వేరే ఏదైనా చెప్పు ఆరోహి. కాదు, లేదు అనకుండా చేస్తాను. కానీ ఇది మాత్రం చెయ్యలేను. అయినా నేహా గురించి మనకి నిజం తెలిసి జస్ట్ ఒక నెల అవుతుందేమో, అంతే కదా. అంతలోనే నేహాని మనస్ఫూర్తిగా క్షమించాలి అంటే కుదరదు. నీదంటే జాలి హృదయం కాబట్టి వెంటనే క్షమించేశావు. నేను అంత జాలి హృదయం కలిగిన వాడిని కాదు. నీకు తెలుసు కదా నా కోపం ఎలాంటిదో. ఒకసారి ఎవరి మీదైనా కోపం వస్తే అది అంత త్వరగా పోదు, ఒక్క నీ విషయంలో తప్ప. సో, నా దగ్గర నేహ గురించి పాజిటివ్ టాక్ నువ్వు ఆశించకు. నీకోసం తనని ఇక్కడికి రావటానికి ఒప్పుకున్నాను. అదే ఎక్కువ నాకు తెలిసి. ఇంకా అంటే నా వల్ల కాదు అని సీరియస్గా అంటాడు. ఆరోహి మనసులో, సరేలే ఏదైతే ఏమైంది, ఇలా ఆయన నేహాని ఇంటికి రానిస్తున్నారు కదా, అది చాలు. ఇంటికి వచ్చాక తప్పకుండా అందరూ నేహాని క్షమించి మాట్లాడతారు. నాకు నమ్మకం ఉంది అని సంతోషంగా, థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆర్యన్ గారు, నేను అడగగానే ఒప్పుకున్నందుకు అని అంటుంది. నువ్వు నాకు ఎంత అద్భుతమైన గిఫ్ట్ ఇస్తున్నావు కాబట్టి నీకు తిరిగి ఏదో ఒకటి ఇవ్వాలి అనుకున్నాను కాబట్టి నేహా గురించి నీకు పర్మిషన్ ఇచ్చాను. లేకపోతే ఇచ్చేవాడిని కాదు. వీటన్నిటి గురించి ఆలోచిస్తూ మన హ్యాపీ మూమెంట్స్ పాడు చేసుకోవటం నాకు ఇష్టం లేదు. కావాలంటే రేపు నేహాన్ని పిలుచుకో, ఇప్పటికే లేట్ అయ్యింది కదా అని అంటాడు. తప్పకుండా ఆర్యన్ గారు అని నవ్వుతూ అంటుంది. సరే పద, కిందకి వెళ్దాం. అందరికీ గుడ్ న్యూస్ షేర్ చేద్దాం. అందరూ ఇది విన్నాక చాలా సంతోషిస్తారు అని అంటాడు. ఆరోహి సరే అని అనగానే ఆర్యన్, ఆరోహి ఇద్దరు కలిసి కిందకి వెళ్ళి అందరికి ఆరోహి ప్రెగ్నెంట్ అన్న విషయం చెప్తాడు. సుమిత్ర గారు ఆనందం ఆకాశాన్ని అంటితే పిల్లలు మమ్మీకి ఏమైంది అని అమాయకంగా అడుగుతారు. ఆర్యన్ నవ్వుతూ పిల్లల్ని దగ్గరికి తీసుకొని, మమ్మీ బొజ్జులో మీ చెల్లి ఉంది, 9 నెలల తర్వాత మీతో ఆడుకోవటానికి వస్తుంది అని నవ్వుతూ అంటాడు. పిల్లలిద్దరూ ఎగురుతూ అవునా అని అడుగుతారు. ఆర్యన్ సంతోషంగా అవును అని తల ఊపుతాడు. సుమిత్ర గారు ఆరోహిని సోఫాలో కూర్చోబెట్టి తనతో, ఆరోహి ఎలా ఉంది, డాక్టర్ ఏమన్నారు, బేబీ హెల్దీగా ఉందా అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటారు.
లలిత గారు మాత్రం డల్గా దేని గురించి ఆలోచిస్తూ ఉండటం చూసి ఆర్యన్ లలిత గారి పక్కన కూర్చుని, ఏమైంది అత్తయ్య, ఇంత మంచి గుడ్ న్యూస్ చెప్తే మీరు ఇంత డల్గా ఉన్నారు? మీకు మేము తిరిగి పేరెంట్స్ అవ్వటం ఇష్టం లేదా అని బేరగా అడుగుతాడు. చచా, అదేం లేదు ఆర్యన్, ఆరోహి మళ్ళీ తల్లి కాబోతుందని అంటే చాలా సంతోషంగా ఉంది. కానీ చిన్న భయం. పోయినసారి చిన్ని బన్నీ అప్పుడు ఇలాగే ప్రెగ్నెంట్ టైంలో ఆరోహికి చాలా కాంప్లికేషన్స్ వచ్చాయి. డెలివరీ టైంలో చాలా కష్టపడి పిల్లల్ని కన్నది. ఒక రకంగా చచ్చి బతికిందని చెప్పొచ్చు. పైగా ఆ టైంలో బాగా డిప్రెషన్లో ఉండి తన గురించి కేర్ తీసుకునేది కాదు. నేనే దగ్గరుండి చూసుకోవటం వల్ల ఆ మాత్రమైనా ఉంది. నేనైతే ఆరోహి సిచ్యువేషన్కి చాలా భయపడ్డాను. మరి ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది కదా, ఈసారి ఎలా ఉంటుందో అని చిన్న భయం, అంతే, ఇంకేమీ లేదు అని అంటుంది. ఆర్యన్ భయంగా లలిత గారి వైపు చూస్తూ, నిజం చెప్పు అత్తయ్య, ఆరోహి ప్రెగ్నెన్సీ టైంలో ఏం జరిగింది అని అడుగుతాడు. ఆరోహి నా దగ్గరికి వచ్చిన నెల రోజుల తర్వాత ప్రెగ్నెంట్ అని తెలిసి అబార్షన్ చేయించుకోవాలని అంది. నేను నచ్చజెప్పాను. అందుకే అబార్షన్ చేయించుకోకుండా ఆగింది. అప్పటికే డాక్టర్ ఆరోహి చాలా వీక్గా ఉంది, లోపల బేబీ కూడా అంత హెల్తీగా ఏమీ లేదు, పైగా బాగా స్ట్రెస్ తీసుకుంటూ సరిగ్గా ఫుడ్ తీసుకోవటం లేదు, అబార్షన్ అవ్వటానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అన్నారు. నేను చాలా భయపడిపోయాను. అప్పటినుంచి ఆరోహిని దగ్గరుండి చూసుకుంటూ కంటికి రెప్పలా కాపాడుకున్నాను. 5 నెలలు 5 నెలలకి కొంచెం బెటర్ అయ్యింది. కానీ కాంప్లికేషన్స్ మాత్రం ఉన్నాయి. గర్భసంచి చిన్నదిగా ఉంది. డెలివరీ టైంలో ఏదైనా జరగచ్చు. పైగా ట్విన్స్ అని చెప్పారు. ఆరోహి చాలా భయపడింది. అప్పటికే తన పిల్లల మీద మమకారం పెంచుకుంది. డాక్టర్ చెప్పిన దగ్గర నుంచి తన గురించి తనే కేర్ తీసుకుంటూ చాలా జాగ్రత్తగా ఉంది. డెలివరీ టైంలో కూడా తల్లి బిడ్డలలో ఎవరో ఒకరు మాత్రమే బ్రతుకుతారు అని చెప్పారు. చాలా భయపడిపోయాను. దేవుడి దయ వల్ల ఆరోహికి పిల్లలకి ఏమీ కాలేదు. ఇక ఆరోహి కూడా చాలా ఆరోగ్యం చాలా పాడయింది. తిరిగి తను సెట్ అవ్వటానికి దాదాపు 3 నెలలు పట్టింది. అందుకే మళ్ళీ ప్రెగ్నెన్సీ అనేసరికి నాకు కొంచెం భయంగా అనిపించింది. నువ్వు ఒకసారి డాక్టర్తో కలిసి ఆరోహి గురించి ఇదంతా చెప్పు. ఆరోహికి ప్రమాదం లేదంటేనే ప్రెగ్నెన్సీ ఉంచు, లేకపోతే అబార్షన్ చేయించు ఆర్యన్. ఇదంతా నేను చెప్పానని ఆరోహికి చెప్పకు నా మీద కోపంతో నాతో మాట్లాడటం మానేస్తుంది. మ్యాక్సిమం అబార్షన్ అవ్వకుండానే చూడు. ఆరోహి ఆనందం పాడు చేయటం నాకు ఇష్టం లేదు అని ఆనందంగా చూడు, తన ప్రెగ్నెన్సీ గురించి ఎంత ఆనందంగా ఉందో అని అంది. ఆర్యన్ భయంగా ఆరోహి వైపు ఒకసారి చూసి తన చేయి కడుపు మీద పెట్టుకొని సుమిత్ర గారితో నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నా సరే, ఆరోహికి అబార్షన్ ఏదైనా కానీ ఏదైనా కాంప్లికేషన్ ఉంటే ఆరోహికి అబార్షన్ చేయించేస్తాను. అది ఆరోహికి తెలియకుండా అయినా సరే, నాకు ఎప్పుడైనా సరే ఆరోహి మాత్రమే ముఖ్యం అనుకుని పైకి లేచి ఆరోహితో, డాక్టర్ దగ్గరికి వెళ్దాం ఆరోహి, రెడీ అవ్వు అని సీరియస్గా అంటాడు. ఆరోహి సుమిత్ర వైపు అయోమయంగా ఆర్యన్ వైపు చూస్తూ, ఇప్పుడెందుకు ఆర్యన్, బాగా నైట్ అయిపోయింది, ఈ టైంలో బయటికి వెళ్ళటం అంత మంచిది కాదు. లేదు మమ్మీ, ఇప్పుడే వెళ్ళాలి, చాలా అర్జెంట్, నాకు నా బేబీ ఎలా ఉందో తెలియాలి అని టెన్షన్గా అంటాడు. ఆర్యన్ టెన్షన్ అర్థం చేసుకొని తన చేయి పట్టుకొని, టెన్షన్ పడకండి ఆర్యన్ గారు, నేను ఉదయాన్నే వెళ్ళి చెకప్ చేయించుకుంటాను, అంతా బాగానే ఉంది. మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు, ఏమైంది అని లలిత గారి వైపు అనుమానంగా చూస్తూ అడుగుతుంది.
ఏమీ లేదు ఆరోహి, ఎందుకో చాలా టెన్షన్గా ఉంది. అందుకే ఒకసారి నీతో పాటు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయిద్దామని. నాకు బేబీ గురించి తెలుసుకోవాలని ఉంటుంది కదా అని తన టెన్షన్ కనిపించనివ్వకుండా దాచేస్తూ అంటాడు. అలా అయితే రేపు మార్నింగ్ వెళ్దాం ఆర్యన్ గారు. ఇప్పుడు వద్దు ప్లీజ్, నాకు ఇప్పుడు వచ్చే ఓపిక కూడా లేదు, చాలా నీరసంగా ఉంది అని అంటుంది. ఆర్యన్ అప్పటి వరకు ఉన్న టెన్షన్ మర్చిపోయి కోపంగా, ఇంతవరకు తినకుండా ఎందుకు ఉన్నావు ఆరోహి, ఆయన మాట్లాడుతూ ఉంటే ఆకలి గుర్తుకు రాదా అని అరుస్తూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి ఫుడ్ ప్లేట్లో పెట్టుకుని వచ్చి తనే స్వయంగా తినిపిస్తూ, ఇంకెప్పుడు ఫుడ్ నెగ్లెక్ట్ చేయకు, నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే మన బేబీ ఆరోగ్యంగా ఉండేది. నేను మ్యాక్సిమం నీ దగ్గరే ఉంటాను, అర్జెంట్ అయితేనే బయటికి వెళ్తాను, షూటింగ్ కూడా 1 సంవత్సరం క్యాన్సిల్ చేయమని చెప్తాను, నాకు నీ ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేయాలని ఉంది. ఆరోహి తింటూ ఆర్యన్ ప్రేమకి మురిసిపోతూనే, వద్దు ఆర్యన్ గారు, ఆల్రెడీ ఇప్పటికే మీరు చాలా రోజులు షూటింగ్కి వెళ్ళలేదు. మీ గురించి ఎవరైనా తప్పుగా అనుకోవటం నాకు అస్సలు ఇష్టం లేదు. నా కోసం ఇంతమంది ఉన్నారు కదా, కావాలంటే సాయంత్రం త్వరగా రండి, అంతేకాని నా కోసం మీరు మీ వర్క్ నెగ్లెక్ట్ చేసి నా కోసం ఉండటం మాత్రం వద్దు, నాకు ఇష్టం లేదు. నా వల్ల మీరు చిన్న మాట పడినా నేను తట్టుకోలేను అని అంటుంది. మరి నువ్వు నేను లేనని ఇంతవరకు తినలేదు, ఇప్పుడు చూడు ఎంత నీరసంగా ఉన్నావో. మరి నేను షూటింగ్కి వెళ్తే నిన్ను నువ్వు చూసుకుంటావా? ఎంతమంది ఉన్నా నువ్వు వాళ్ళ మాట వింటావనే నమ్మకం ఏంటి అని సీరియస్గా ఫుడ్ పెడుతూనే అడుగుతాడు. ఆరోహి అమాయకంగా మొహం పెట్టి గొంతు దగ్గర 2 వేళ్ళు పట్టుకొని, పింకీ ప్రామిస్ ఆర్యన్ గారు, నేను టైం టు టైం ఫుడ్ తీసుకుంటాను, మీకోసం మన బేబీ కోసం, ఆరోగ్యాన్ని అస్సలు నెగ్లెక్ట్ చేయను, కావాలంటే మీరు డైలీ వీడియో కాల్ చేయండి, అంతేకాని నా కోసం మీరు షూటింగ్స్ అవి పోస్ట్పోన్ చేసుకోవద్దు అని అంటుంది. ఆర్యన్ కూడా సరే అని ఫుడ్ పెడుతూనే ఉంటే ఆరోహి పొట్ట ఫుల్ అయిపోయి, ఇక చాలు ఆర్యన్ గారు, నా వల్ల కాదు అని గారంగా అంటుంది. ఈ కొంచెమే ఆరోహి, మన బేబీ కోసం నీకు స్ట్రెంగ్త్ కావాలి కదా అంటూ బలవంతంగా మొత్తం పెట్టేసి ప్లేట్ సింక్ లో వేసి హ్యాండ్ వాష్ చేసుకొని వస్తాడు. ఆరోహి తిన్నాక పిల్లలు ఆ రోజు ఒళ్ళోకి చేరుతూ ఉంటే ఆర్యన్ కంగారుగా పిల్లలిద్దరిని పట్టుకొని, ఆగండి ఆగండి, మమ్మీ ఇప్పుడు మనకి ఇంకొక బేబీని ఇస్తుంది కదా, అందుకే మమ్మీ మీద ఇలా కూర్చోకూడదు, ఇప్పుడు మమ్మీని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఇక నుంచి మీరు మా మమ్మీని ఇబ్బంది పెట్టద్దు, ఏమైనా కావాలంటే నన్ను కానీ నానమ్మని కానీ మీ లల్లిని కానీ అడగండి, అర్థమైందా అని నచ్చజెప్తూనే అడుగుతాడు. అంటే మమ్మీ ఇప్పుడు మాకు ఈ బొజ్జలో నుండే తమ్ముణ్ణి ఇస్తుందా డాడీ అని బన్నీ అడుగుతాడు. అవును మమ్మీ, మనకి 9 months లో బుల్లి ప్రిన్సెస్ ని ఇస్తుంది, తనని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటాడు. బన్నీ చిన్ని నవ్వుతూ, తప్పకుండా డాడీ, ప్రిన్సెస్ ని మేము చాలా జాగ్రత్తగా చూసుకుంటాము అని అంటారు. తర్వాత హేమంత్ గారి ఫ్యామిలీ ఆర్యన్ ఆ గుడ్ న్యూస్ షేర్ చేయగానే ఫ్యామిలీ మొత్తం వచ్చి ఆరోహి ఆర్యన్ ని కంగ్రాట్ చేసి అందరూ హ్యాపీగా అక్కడే డిన్నర్ కూడా చేసేస్తారు. ఆరోహి తప్ప, ఎందుకంటే ఆర్యన్ ఆల్రెడీ తనకి పెట్టాడు కాబట్టి. ఆర్యన్ అందరూ వెళ్ళిపోయాక ఆరోహి పిల్లలు నిద్రపోగానే ఆరోహి పొట్ట మీద చీర జరిపి తన పొట్ట మీద ముద్దు పెట్టి, ప్రిన్సెస్ నువ్వే మమ్మీని జాగ్రత్తగా చూసుకోవాలి, రేపు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను, ఏమాత్రం కాంప్లికేషన్స్ ఉన్నా నిన్ను వదులుకోవాల్సి వస్తుంది, అలా మాత్రం జరగకుండా నువ్వే చూసుకోవాలి ప్రిన్సెస్, ప్లీజ్
మమ్మీని జాగ్రత్తగా చూసుకుంటూ నువ్వు జాగ్రత్తగా ఉండు. నాకు మీ ఇద్దరూ కావాలి అని ఇంకా రూపం కూడా ఏర్పడింది. తన బేబీకి మాటలు చెప్తూ మళ్ళీ పొట్ట మీద ముద్దు పెట్టి నార్మల్ పొజిషన్ కి వచ్చి ఆరోహిని తన గుండెల మీద పెట్టుకొని నిద్రపోతాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.